మార్కెట్లో ఓ విచిత్రమైన పరిస్థితుంది. చూసారా, కోట్లు తీసుకుని ఏ ప్రొడక్ట్నైనా సూపర్ హిట్ చేయగల సెలబ్రిటీలు వాళ్ల సొంత బ్రాండ్ల దగ్గరికొచ్చేసరికి మాత్రం ఫెయిల్ అవుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ఇప్పుడు నడుస్తున్న బిజినెస్ రియాలిటీ. అసలు ప్రశ్న ఇదే, ఎందుకు ఇలా? కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్, తిరుగులేని ఫేమ్, ఎంత పవర్ ఉండి కూడా సెలబ్రిటీ బ్రాండ్లు ఎందుకు పేకమేడల్లా కూలిపోతున్నాయి? ఈ ఫెయిల్యూర్ వెనక ఉన్న సీక్రెట్ కోడేంటి? ఈ నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. 10 సెలబ్రిటీ బ్రాండ్స్ వస్తే అందులో 8 అంటే 80% పైగా మార్కెట్లోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకే కనుమరుగైపోతున్నాయి. అనుష్క శర్మ నాష్ నుంచి షాహిద్ కపూర్ స్కల్ట్ వరకు ఈ లిస్ట్ చాలా పెద్దది. కాని అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఈ ఫెయిల్యూర్స్ వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్స్ని ఛేదించాలంటే మనం ఇంకాస్త లోతుగా వెళ్ళాలి. ఈ అనాలిసిస్లో మనం 5 ముఖ్యమైన బిజినెస్ పాయింట్స్ చూద్దాం. కీర్తి అనే భ్రమ, ఒక ముఖం వెల, మలుపు, ప్రామాణికత ఇంజిన్, ఇంకా కనిపించని భాగస్వామి. సరే, మొదటగా బిజినెస్ పాయింట్ నంబర్ 1, కీర్తి అనే భ్రమ. అసలు సెలబ్రిటీలు బ్రాండ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఇది కేవలం ఫ్యాషన్ కోసం కాదు, దీని వెనుక ఒక స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ డెసిషన్ ఉంది. ఎందుకంటే వాళ్లకొక నిజం బాగా తెలుసు, వాళ్ల ఫేమ్, వాళ్ల కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓ 4-5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే చాలు, కెరీర్ డేంజర్లో పడిపోతుంది. అందుకే వాళ్లకున్న ఫేమ్ని ఒక పర్మనెంట్ వెల్త్గా మార్చుకోవాలని చూస్తారు. ఇక్కడే మొదటి పాఠం ఉంది, గమనించండి. ఫేమ్ అనేది ఒక ఫౌండేషన్ కాదు, అదొక లాంచింగ్ ప్యాడ్ మాత్రమే. ఒక నిజమైన వ్యాపారవేత్త తన ముఖం మీద ఆధారపడడు, ప్రాడక్ట్ క్వాలిటీ మీద తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఇప్పుడు ఫెయిల్ అయిన 80% మంది చేసిన మొదటి, ఇంకా చెప్పాలంటే వాళ్ల పతనానికి కారణమైన తప్పు ఏంటో చూద్దాం. ఆ తప్పు ఇదే, వాళ్ళు తమ ముఖానికి విలువ కడతారు, ప్రోడక్ట్కే కాదు. అంటే మార్కెట్లో 100 రూపాయలకు దొరికే ఒక వస్తువు మీద తమ ఫోటో వేసి 200లకు అమ్మాలని చూస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రీమియం ప్రైస్ డిమాండ్ చేస్తారు, కానీ ప్రీమియం వాల్యూ ఇవ్వడం మర్చిపోతారు. ఫలితం ఏమైందో చూడండి. అనుష్క శర్మ నష్ బ్రాండ్ డిజైన్స్ కాపీ అని తేలిపోయింది. ఇక దీపికా పదుకోనే 82 డిగ్రీస్ ఈస్ట్ అయితే 23 కోట్ల రెవెన్యూ మీద 24 కోట్ల నష్టాన్ని చూసింది. దీనికి కారణం ఒక్కటే, ఓవర్ ప్రైస్, జీరో యూనిక్నెస్. ఇది బిజినెస్లో ఒక ఫండమెంటల్ రూల్. అభిమానం అనేది మీకు మొదటి సేల్ తీసుకురావచ్చు, కానీ ప్రాడక్ట్లో దమ్ము లేకపోతే రెండో సేల్ అస్సలు జరగదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫైనల్గా మాట్లాడాల్సింది మీ ప్రాడక్ట్, మీ ముఖం కాదు. సరే, మరి ఫెయిలైన 80%కి సక్సెస్ అయిన 20%కి మధ్య తేడా ఏంటి? ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది? ఇక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. విజయవంతమైన బ్రాండ్స్ అన్నీ ఒకే పని చేశాయి, మార్కెట్ గ్యాప్ని గుర్తించాయి. మార్కెట్ గ్యాప్ అంటే ఏంటి? సింపుల్గా పెద్ద పెద్ద కంపెనీలు వదిలేసిన ఒక ఖాళీ ప్రదేశం. ఉదాహరణకి హృతిక్ రోషన్ హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్నే తీసుకోండి. వాళ్ళు నైకీ, అడిడాస్ లాంటి కాస్ట్లీ బ్రాండ్స్ కొనలేని టైర్ 2, టైర్ 3 సిటీ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. గమనించండి, మార్కెట్ గ్యాప్ అంటే కేవలం ఒక ఖాళీ స్థలం కాదు, అదొక బంగారు గని. ఒక స్మార్ట్ ఆంట్రప్రెన్యూర్ ఎప్పుడూ తన కాంపిటీటర్స్తో ఫైట్ చేయడు, వాళ్లని తెలివిగా బైపాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉంది అసలైన విజయం. మార్కెట్ గ్యాప్ కనిపెట్టడం మొదటి అడుగు మాత్రమే, కానీ దాన్ని సక్సెస్ఫుల్గా వాడుకోవాలంటే దానికి కావలసిన ఒకే ఒక్క ఇంధనం ఆథెంటిసిటీ, అంటే ప్రామాణికత. విజయవంతమైన బ్రాండ్స్ ఫార్ములా చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. హృతిక్ రోషన్ ఒక ఫిట్నెస్ ఐకాన్, అతని బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ ఫిట్నెస్ వేర్. రణ్వీర్ సింగ్ హై ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్, అతని బ్రాండ్ ప్రోటీన్ ప్రాడక్ట్స్. ప్రియాంక చోప్రా తన హెయిర్కి వరల్డ్ ఫేమస్, ఆమె బ్రాండ్ హెయిర్ కేర్. చూసారా, ఇక్కడ యాక్టింగ్ లేదు, జెన్యూన్నెస్ ఉంది. అందుకే కస్టమర్ నమ్మాడు, కనెక్ట్ అయ్యాడు. ఇది మైండ్సెట్ కోచింగ్ కాదు, ఇదొక పక్కా బిజినెస్ పాఠం. ఈ రోజుల్లో ఆథెంటిసిటీయే కొత్త కరెన్సీ. కస్టమర్లు మీరు చెప్పేది నమ్మరు, మీరు చేసేదాన్ని నమ్ముతారు. ఇక చివరిగా సక్సెస్ఫుల్ సెలబ్రిటీ బ్రాండ్స్ వెనక ఉన్న ఒక పెద్ద సీక్రెట్. చాలామంది దీన్ని గమనించరు, అదే ది అన్సీన్ పార్ట్నర్, కనిపించని భాగస్వామి. ఇదే విన్నింగ్ ఫార్ములా. సెలబ్రిటీ అనేవాళ్లు బ్రాండ్కి విజనరీ, అంటే ఆత్మలాంటివాళ్లు. కాని తెరవెనక ఆపరేషన్స్, సప్లై చైన్, ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకునేందుకు ఒక స్ట్రాంగ్ బిజినెస్ పార్ట్నర్ ఉంటారు. ఒకరు మార్కెటింగ్కి ముఖమైతే మరొకరు బిజినెస్కి వెన్నెముక. చూడండి,
హృతిక్ రోషన్ హెచ్ఆర్ఎక్స్ వెనుక మైంత్రా ఉంది, కత్రీనా కేఫ్ కే బ్యూటీ వెనుక నైకా ఉంది, ఆలియా భట్ ఈడీ మామా వెనుక రిలయన్స్ ఉంది, సైఫ్ అలీ ఖాన్ హౌస్ ఆఫ్ పటౌడీ వెనుక ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంది. ఈ బ్రాండ్ సామ్రాజ్యాలు ఏవీ ఒంటరిగా నిర్మించబడలేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప విజనరీకి ఒక గొప్ప ఆపరేటర్ అవసరం. ఒకరు కలకంటారు, మరొకరు దాన్ని నిర్మిస్తారు. ఇదే విజయవంతమైన పార్ట్నర్షిప్కి అసలైన సూత్రం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 3 పక్కా రూల్స్. రూల్ నంబర్ 1, మీ ముఖం కన్నా మీ ప్రాడక్ట్ విలువ ముఖ్యం. రూల్ నంబర్ 2, మీ ఆథెంటిసిటీయే మీ అతిపెద్ద బ్రాండింగ్. అండ్ రూల్ నంబర్ 3, ఒంటరిగా పోరాడకండి, సరైన పార్ట్నర్ని ఎంచుకోండి. ఈ కథ మీకు ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్కు ఇదొక మార్గదర్శక శకం. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కంపెనీ కథ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. जय हो जय हो भारत माता की जय।